ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మాటిక్ విషయానికి వస్తే కనుక సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. మీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీలో ఎంతమందికి పలానా యూనివర్సిటీ నుంచి పలానా కాలేజ్ నుంచి ఫోన్ చేస్తామని అడ్మిషన్ రూపంలో ఫోన్ రాలేదు చెప్పండి. సో ఇలానే మన వెబ్ ఆప్షన్ టైంలో కూడా జరుగుతుందన్నమాట. ఒక చిన్న మినీ టైప్లో స్కామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పలానా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత మేము వెబ్ ఆప్షన్ పెడతాం, మీ క్యాప్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అని అడుగుతారన్నమాట. సో అప్పుడు గనక మీరు తెలుసో తెలియకో ఇస్తే వాళ్ళ కాలేజ్ ఫస్ట్ పెట్టుకుంటారు, అదొకటే పెడతారు, దాంట్లో సీట్ అలాట్ అవుతుంది. ఇదొక బిజినెస్ అన్నమాట. సో అందుకే ఎవరు ఏం ఫోన్ చేసినా, ఎవరు మీ క్యాప్ ఐడి లాగిన్ డీటెయిల్స్ అడిగినా, ఎవరైనా మీరు వెబ్ ఆప్షన్ మేము పెడతామన్నా ఏమైతే నమ్మకండి. అర్థమవుతుంది కదా. మీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఫోన్లు అయితే రావడం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పలానా యూనివర్సిటీ నుంచి ఫోన్ చేస్తాం, పలానా కాలేజ్ నుంచి ఫోన్ చేస్తామని చెప్పి చెప్తే అయితే ఉండొచ్చు అన్నమాట. కానీ అవి ఏమైతే నమ్మకండి. ఎవరికి క్యాప్ ఐడి లాగిన్ ఐడి అవన్నీ అయితే ఇవ్వకండి. మెయిన్గా మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. సో పలానా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా మేము పెడతామన్నా మీరైతే నమ్మకండి. సో మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి అన్నమాట. అండ్ దాంతోపాటు సో మెయిన్గా క్యాప్ ఐడి పాస్వర్డ్ ఇవి ఎవరికైతే ఇవ్వకండి. అండ్ మెయిన్గా మనకి ముఖ్యంగా మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. పలానా కాలేజ్ నుంచి పలానా యూనివర్సిటీ నుంచి మేము పెడతామని చెప్పిన వెంటనే కట్ చేయండి అన్నమాట. సో అవేమీ నమ్మకండి. ఇది ఒక మినీ టైంలో స్కామ్ అనమాట. సో వాళ్ళంతటా వాళ్ళ కాలేజీ బెనిఫిట్ అయ్యేలాగా ఒకే ఆప్షన్ పెడతారు, ఇటు తిరిగి దాంట్లోనే అలౌట్ అయితే కావడం జరుగుతుంది. సో అందుకే చెప్తాను, ఎవరు అడిగినా ఏ ఫోన్ చేసినా మీ లాగిన్ ఐడి క్యాప్ ఐడి 80% వెబ్ ఆప్షన్ టైంలో ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. చాలా మంది తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు, ఉన్న సీట్ కూడా పోగొట్టుకుంటారు అన్నమాట. సో అందుకే మీకు ఇది చెప్తున్నాను. సో ఇదైతే జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.